నమస్తే. వీధుని స్వాగతం. లక్ష్మణ సమాజం హుజూర్ నగర్ ఉప ఎన్నికలు మరి రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మరి చివరి దశ రావడం చేత మరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ఈరోజు హుజూర్ నగర్ పర్యటన ఉన్నారు. మరి ఇక్కడ అంబర్పేట రింగ్ రోడ్ దగ్గర మరి అభిమానులు చాలామంది ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ అబ్దుల్పేట ఎంపీపీ అండ్ జెడ్పీటీసీ మరి ముందుకు కార్యకర్తలు అందరూ ఉన్నారు. వారండి మరి కూర్చొని చెప్పండి సార్. ఈరోజు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ మన హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికై బయలుదేరుతున్నాడు. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఇంత ఉధృతంగా జరుగుతున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతవరకు స్పందించకపోవడం, దాదాపు 48,000 మంది ఉద్యోగస్తులను ఒకటే మేము వాళ్ళు సస్పెండ్ చేసిన అని చెప్పడం అది చాలా వ్యతిరేకము. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులంతా రోడ్డు మీద పడ్డారు. కాబట్టి ఇటు విషయం ఈరోజు హైకోర్టులో కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం తొందరగా స్పందించి దీనిపై చర్య తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో ఆయనకు స్వాగతం పలకడానికి ఇక్కడికి విచ్చేశాం. మరి హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కేసీఆర్ ఈరోజు ఏదైతే 50,000 ఉద్యోగులతో 50,000 కుటుంబాలతో నువ్వు ఏదైతే పెట్టుకున్నావో అది నీకు రేపు జరగబోయే 21న జరగబోయే ఎన్నికల ఫలితాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు ఆర్టీసీ కార్మికులంతా నీకు వ్యతిరేకంగా రోడ్లపైన మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలుకుతున్నారు. నిన్న భయానికి నువ్వు హెలికాప్టర్ అని అదని ఇదని అధికారుల దగ్గర నువ్వు అక్కడికి రాలేకపోయినావు. కానీ వాస్తవానికి అక్కడ జనాలు లేరు. నిన్ను అక్కడ వ్యతిరేకించి నిన్ను నిలదీయడానికి ఆర్టీసీ కార్మికులంతా సిద్ధంగా ఉన్నారని తెలుసుకొనే నువ్వు ఆ రోజు నిన్న ఆ కార్యక్రమాన్ని ఆపేసినావు. ఏదేమైనా ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, మా ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గత 10 రోజులుగా అక్కడనే తిష్టవేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఈరోజు పద్మావతి గారిని గెలిపించుకునే ప్రయత్నంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆర్టీసీ కార్మికులు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపున ఉండి గెలుపు అత్యధిక మేరతోటి ఈరోజు మేము హుజూర్ నగర్లో జెండా ఎగరబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హుజూర్ నగర్ ఎన్నికల తర్వాత నీ కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి నీకు అన్ని ఓటములే. కేసీఆర్ 5 ఏళ్ళు కూడా నీ ప్రభుత్వం నిలబడదు. ఈరోజు జనాలు ఆర్టీసీ కార్మికుల 3 లక్షల మంది కార్మికుల కుటుంబాల ఉసురు నీకు తగులుతుంది. రేపు జరగబోయే హుజూర్ నగర్ ఎన్నికలే నీకు దానికి నాంది, నీకు నీ ఓటమికి ఇదే నాంది అనేది సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి హుజూర్ నగర్లో మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మా అభ్యర్థిని అత్యధిక మేడతో గెలిపించుకొని నీకు బుద్ధి చెప్పడానికి ఆర్టీసీ కార్మికులు, అదేవిధంగా ప్రజలు, మరి రైతులు ప్రతి ఒక్కరు కూడా నీకు సిద్ధంగా ఉన్నారని, విద్యార్థులు అందరూ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన ఎంపీ గారు హుజూర్ నగర్ ప్రచారంకు బయలుదేరుతున్న సందర్భంగా ఆయనతో పాటు మేము అని ఇక్కడ హుజూర్ నగర్ ప్రచారానికి వెళ్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఒక బంగారు తెలంగాణ వచ్చిందని అనుకుంటే మన అన్ని సమస్యలు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కానీ ఇవాళ రోడ్డు మీద పడేస్తుండు. ముఖ్యమంత్రి గారు ఎన్ని సమస్యలు వచ్చినా ఒక్క మాట కూడా స్పందించకుంటే
అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా కూడా చేసినావు, కానీ ఈరోజు నీకు ప్రతిపక్షము ఈ 4 కోట్ల ప్రజలే అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ ప్రతిపక్షం లేకుండా ఒక కుటుంబ పాలన, నలుగురు వాళ్ళ కుటుంబ సభ్యులతోటే ఇలా మంత్రివర్గం నడుస్తుంది, పరిపాలన నడుస్తుంది. ఒక కుటుంబ పరిపాలన ఏనాడు గత సంవత్సరాల నుండి చూస్తున్నాం, ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కానీ ఇంత నిరంకుశ పాలనతోటి పోలేదు. కానీ ఆయన ఒక మొండి వైఖరితో పోతుండు. ఆ మొండి వైఖరి ఇక ఈ ఆర్టీసీ సమ్మెతోటే మొదలైందని మేము తెలియజేస్తున్నాము. ఈరోజు 50,000 మంది కార్మికులు ఇలా రోడ్డున పడి మేము ధర్నాలు అవి చేస్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. ఏమన్నావయ్యా నువ్వు? దళితులకు 3 ఎకరాలు అన్నావు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తానన్నావు, ఖాళీ స్థలాలు అన్నావు, డబుల్ బెడ్రూమ్లు అన్నావు. ఎన్ని మాటలు చెప్పినావంటే ఒక మాటల మరాఠీ నువ్వని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇక నీ పతనము ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చరిత్రలో ప్రజాసేవ ప్రజలకు చేయని వారు ఎవ్వరు మిగలలేదు. అది కూడా మేము కూడా ఈ హుజూర్ నగర్ ఎన్నికలతో మేము మొదలు పెడుతున్నాము. నీకు డిపాజిట్ గల్లంత అవుతుందని మేము తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కాంగ్రెస్లో నాయకులు కానీ కాంగ్రెస్లో కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉండి ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఆ తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తారని ప్రజలకు మాయమాటలు చెప్పిన ఈ కేసీఆర్ గద్దె దించే వరకు మేము రేపు జరగబోయే 19వ తారీఖు నాడు బంద్ను ఖచ్చితంగా ఆయనకు ఒక చెంపపెట్టులాగా చూపిస్తామని తెలియజేసుకుంటున్నాను. అమరపేట నగర పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారిని మనకు కొంచెం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఏం సందేశం ఇస్తారని అనుకుంటున్నారు? ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్న గారు హుజూర్ నగర్ ప్రచార నిమిత్తము వెళ్ళడం జరుగుతుంది. అతని మద్దతుగా మేము కూడా వెళ్ళడానికి ఇక్కడ రావడం జరిగింది. అతన్ని ఘన స్వాగతం పలకాలని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ముందుగా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన జరుగుతుంది. మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ప్రజలను అన్ని రకాల మోసం చేస్తున్నాడు. అతను ఏదైనా కూడా డబ్బులతో కొనాలి, డబ్బులతోనే అధికారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ డబ్బులతోని ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నాడు. కానీ ప్రజల మనసులను చూడకొని ప్రజల యొక్క సమస్యలు తీర్చాలనే ఆలోచనలు అతను లేడు. అతనికి రోజులో ప్రజల వ్యతిరేకత అనేది చాలా రోజుల కింద స్టార్ట్ అయింది. అతను దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజా ఉద్యమం వచ్చింది. ఆయన ఆర్టీసీ కార్మికులను తెలంగాణ ఉద్యమప్పుడు వాళ్ళనే ముందు ఉంచి వాడుకొని ఈరోజు వాళ్ళని కూడా 50,000 మంది కార్మిక ఉద్యోగులను మోసం చేసి ఒక్కరోజునే వాళ్ళని తీసేస్తున్నా అని చెప్తున్నాడు. అతని సొంత జాగీర్ కాదు ఒక ఉద్యోగులను తీయడము, ఆయన పెట్టినోడు కాదు ఆయన తీయడానికి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు మన జనాలకు తెలుసు. కాబట్టి అతను చేసేటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు ప్రజలు ఇంకా మోసపోవడానికి సిద్ధంగా ఎవరు లేరు. ఈరోజు హుజూర్ నగర్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా అక్కడ మా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించడం జరుగుతుంది. గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ స్థానిక మా మల్లెడ్డి రంగారెడ్డి గారు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఇప్పుడు మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం కానీ, పట్టాలు ఇవ్వడం కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక స్కూల్ బిల్డింగ్లు కట్టేయడం కానీ, అంగన్వాడీ సెంటర్లు కట్టడం కానీ, ప్రభుత్వ నిరుద్యోగ సమస్య తీర్చడంలో కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ముందుకు పోలేదు. ఏవిటిని కూడా పట్టించుకోకుండా ప్రజలను అన్ని విధాల బాధ పెడుతూ అన్ని కార్మిక సంఘాలను కానీ ప్రభుత్వ ఉద్యోగులను కానీ ప్రజలను కానీ మోసం చేసి ఇంకా ఏదో చేయాలనే ఆయన ఆలోచనలో ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని డబ్బులు దండుకోవడానికి కమిషన్లు వచ్చేటువంటి ప్రాజెక్టులను తీసుకొని ఆయన డబ్బులు తీసుకొని ఎన్నికలప్పుడు ఈ ప్రజలకు 5,000 2,000 ఇస్తే మాకు ఓట్లు వేస్తారనే ఒక మొండి వైఖరితో అతను ఒక నిరంకుశమైనటువంటి పాలన జరిపిస్తున్నాడు. దానికి ప్రజలు ఎవరు కూడా ఆయన మాటలకు తలొగ్గే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు హుజూర్ నగర్ ఎన్నికలనే ఆయనకు
ఆయన గుణపాఠం చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అన్ని పార్టీలు ఏకమై కూడా ఆయన ఏదో అందరినీ డబ్బులతో కొని లోపాయికారిగా మాకు మద్దతు ఇవ్వాలని చూస్తుండు, కానీ ప్రజలు మాత్రం ఆయనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ ఈ బలంగా ఉన్నది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో. కాకపోతే ప్రజలను మోసం చేసి గెలిచిండు. ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్పిండు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఎన్ని రకాల మోసం చేసి కూడా ఆయన చేసింది ఏమీ లేదు. అభివృద్ధి శూన్యంగానే కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా గత 13 రోజుల నుండి మేము కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. నిన్ననే మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వాళ్ళకు మద్దతుగా ఐతనార్ డిపో దగ్గర వచ్చి ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. రేపు జరిగేటువంటి బంద్ కార్యక్రమంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మిత్రపక్షాలకు సంబంధించిన పార్టీలు అన్నీ కూడా విజయవంతం చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పి అతను దిగిపోయేంత వరకు మా పోరాటం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తాం. అలాగే కొత్త కుర్మా శివకుమార్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ యొక్క ర్యాలీ విధంగా వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా? ఈరోజు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మా ప్రియతమ నాయకుడు, కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ ఆశాజ్యోతి మరి రేవంత్ రెడ్డి అన్న గారు రావడం ప్రచారంలో భాగంగా ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే మనకు అన్ని శుభసూచకాలు కనిపిస్తున్నాయి. నిన్న కూడా నేను వెళ్ళడం జరిగింది హుజూర్ నగర్. చాలామందికి మనిషికి 500, 300 చాలామందిని తీసుకొచ్చి తరలించి అక్కడ సీఎం గారి మీటింగ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది ప్రకృతికే ఇష్టం లేక భారీ వర్షం పిడుగుల మూలంగా అది బంద్ చేస్తున్నారనే ప్రకటనతో క్యాన్సిల్ చేసుకుంటూ, కానీ ఆడ జనాలు కూడా రావడం లేదు. వస్తే కూడా ఆర్టీసీ కార్మికులు చెప్పులు జల్లే విధంగా ఉన్నారని చెప్పేసి భయంతో కూడా ఆయన క్యాన్సిల్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నిన్న ప్రోగ్రాం మొన్న సాయంత్రమే క్యాన్సిల్ అయింది, కానీ జనాలందరినీ మోసం చేసి ఆయన అదృష్టం కోసం వర్షం వచ్చినట్టు అనిపించింది. అదే రకంగా మాకు కూడా మా పెద్ద నాయకులు అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, అదే రకంగా జానారెడ్డి గారు కానీ, ఇట్లకెళ్ళి మా మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు కానీ అందరం మేము ఆ యొక్క హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అందరు గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ క్యాడర్ అంతా అక్కడే పనిచేస్తూ ఉన్నది. ఆర్టీసీ కార్మికులు కూడా ఆయనకు గట్టిగా గుణపాఠం చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరికి కూడా చెప్పి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నాయి. నామమాత్రంగానే బీజేపీ వాళ్ళందరూ లిబర్టరీగా వాళ్ళకు కూడా డిపాజిట్లు ఏం రావు. తప్పకుండా ఉత్తమ్ పద్మావతి అమ్మగారు తప్పకుండా గెలిచి మన తెలంగాణ ప్రజలకు అందరికీ ఒక శుభసూచకం కావస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీలో గవర్నమెంట్ వచ్చేసి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుంది. రేపు రానున్న మున్సిపాలిటీలో కూడా 4 మున్సిపాలిటీలు పెద్దంబర్పేట్, తుర్కేంజల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నంలో కూడా తప్పకుండా కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది. ప్రజలు కూడా ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లను చూస్తూ ఉన్నారు. గతంలో చూసుకుంటే కూడా మాకు 4 మండలాల్లో అందరూ మా కాంగ్రెస్ జెడ్పీటీసీలు, కాంగ్రెస్ ఎంపీటీసీలు అందరూ కూడా కావడం జరిగింది. ఇంకేమన్నా ఉంటే సాగు తప్పి కన్ను చుట్టమైందనే విధంగా డబ్బులతోనే చేస్తూ ఉన్నాడు. నిజంగా చంద్రశేఖరరావు గారికి ఏమన్నా సిగ్గు, లజ్జ, పౌరుషం ఏమన్నా ఉంటే ఆయనకు మీసాలు లేవు, కానీ పౌరుషం కూడా అక్కడనే పోయినట్టుంది. మరి నిజంగా ఉంటే మాత్రం ఆయన దిగొచ్చి ఈ యొక్క ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసే విధంగా చర్చలు జరుపుకోవాలి. ఎందుకంటే ఆయన పోయే కాలం కూడా వచ్చింది కాబట్టి పోయే ముందన్న మంచి పని చేసుకోవాలని ఒక సూచన తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన V3 వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉండాలి. మనము ఈ హుజూర్ నగర్ బై ఎలక్షన్లో భాగంగా మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యనమల రేవంత్ రెడ్డి అన్న గారు రావడం జరుగుతుంది. అందులో భాగంగా మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బ్రహ్మరథం పట్టి మా ఎంపీపీ గారు, మా జెడ్పీటీసీ గారు, మన పార్టీ అధ్యక్షులు అందరూ పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా ప్రచారంలో భాగంగా మన రేవంత్ రెడ్డి గారు వెంబడి వీళ్ళు కూడా పోనీకి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రంలో తెలంగాణ కేసీఆర్ ఏ విధంగా తయారు చేస్తున్నట్టే బంగారు తెలంగాణ కాదు, అదొక ఇనుము తెలంగాణ కూడా తయారు చేయలేకపోతాడు అతను. మనం నిదర్శనగా చూస్తున్నాం.
మన ఆర్టీసీ కార్మికులు ఎంతో ఇబ్బందులతో ఈ సమ్మె చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ ఉద్యోగాలు దాదాపు 50,000 ఉద్యోగాలు తీసేస్తాడు అనడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడగడం జరుగుతుంది. మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఉద్యోగం ఇచ్చిండా తీయనీకి? వాళ్ళ నాన్నలు వాళ్ళ అమ్మలు కాయ కష్టం చేసి మా కొడుకులు చదువుకుంటే ఉత్తీర్ణులు అయ్యి ఉద్యోగం సంపాదించుకుంటే మెరిట్లో ఉద్యోగం వస్తే వాళ్ళు వాళ్ళ ఉద్యోగం కార్మికులుగా చేరడం జరిగింది. వాళ్ళను 30-40 సంవత్సరాల నుంచి కార్మికులుగా ఉండి ఎంతో కష్టపడి స్టీరింగ్ తిప్పుతూ టికెట్లు ఇస్తూ ఎంతో కష్టపడి మన రాష్ట్రాన్ని మన ఆర్టీసీని ముందుకు నడుపుతున్న కార్మికులను తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సమావేశంలో అడుగుతున్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని రేపు పెద్ద ఎత్తున బంద్ పెట్టి మరి ఈ కేసీఆర్ గవర్నమెంట్ను మీరు మంత్రులు ఎమ్మెల్యేలు తప్ప ప్రతి ఒక్కరూ ఆర్టీసీకి మద్దతుగా నిలుస్తురని ఈ సమావేశంగా తెలియజేయడం జరుగుతుంది. అబ్దుల్లాపూర్ మెట్టు వైస్ ఎంపీపీ సిద్దిరెడ్డి గారు ఉన్నారు. వారిని మరి కొంచెం తెలుసుకోండి. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఈ సభలో ఏం ఉద్దేశించి మాట్లాడగలుగుతున్నారు? ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రయాణం పెట్టుకున్నారు. కాబట్టి మా అబ్దుల్లాపూర్ మెట్ మండల నుంచి హయత్నగర్ మున్సిపాలిటీ నుంచి పెద్దంబర్పేట మున్సిపాలిటీ నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరికీ ఇక్కడికి వచ్చి ఆయనకు గొప్ప ఎత్తున స్వాగతం పలుకుతూ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఆయన పర్యటన విజయవంతం కావాలని, అలాగే తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్న ఆర్టీసీ కార్యక్రమాల సమ్మెకు వ్యతిరేకంగా జరుపుతున్న అన్యాయాలు, ఆర్టీసీ కార్మికులను ఒక్క వేటున దాదాపు 48,000 మంది ఉద్యోగాలని సస్పెండ్ చేస్తున్నామని, రిమూవల్ చేస్తున్నామని అని ఒక నియంతలాగా వ్యవహరిస్తూ వాళ్ళతోటి కూర్చొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించకుండా ఉట్టి నియంతలాగా తను చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడుతూ ఎవరితో చర్చలు లేవు ఏమీ లేవు అని చెప్పి దాదాపు 48,000 50,000 మంది కుటుంబాలను ఈరోజు రోడ్డు పాలు చేశారు. అది ఒక ముఖ్యమంత్రిగా తన హోదాను విస్మరించి ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు. అది ఆయనకు మంచిది కాదు, ప్రజలు గమనిస్తున్నారు. ప్రత్యక్షంగా ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికలు, వాటి ఫలితాల్లో ప్రజలు ఇది తను తిరస్కరించి టీఆర్ఎస్ని అక్కడి నుంచి పత్రం స్టార్ట్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా ఆయన మేల్కొని ఆర్టీసీ కూర్చొని మాట్లాడి ఆమోదయోగ్యమైన ఒక పరిష్కారానికి రావాలని మనవి చేస్తున్నాను. ఇదండి మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మరి కొత్త కుర్మ శివకుమార్ గారు అయితేనేమి, ఎంపీపీ మరి మహేందర్ గౌడ్ గారు అయితేనేమి, బింగి దేవదాస్ గారు అయితేనేమి, భాస్కరాచార్య గారు అయితే, జయపాల్ రెడ్డి గారు అయితేనేమి, సిద్దిరెడ్డి గారు అయితేనేమి ఇక్కడ ఖచ్చితంగా కూడా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఏదైతే ఉందో అది అన్యాయం చేస్తుంది. 50,000 మంది కుటుంబాలని వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తుంది. వీళ్ళందరూ మద్దతు కూడా మాకే ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు అక్కడ పర్యటిస్తున్నారు. మా బలగం మొత్తం కూడా కాంగ్రెస్ వైపే ఉంది. పద్మావతి రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని పూర్వకంగా చేశారు. చూస్తున్నానండి విత్ న్యూస్ కెమెరామెన్ మనోజ్తో మీ సురేష్ దండు. తొందర ఎందుకు ఫ్రీ టైం ఉన్నదా? కార్మికుల ఐక్యత
మాట్లాడుతూ